ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. అంతేకాదు ఆమె దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే నిరసనకారులు ప్రధానమంత్రి అధికారిక నివాసమైన గణభవన్ను ముట్టడించి అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. వంటగదిలోకి వెళ్లి పుష్టిగా భోజనాలు చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు 30% కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసన తెలియజేయడంతో వెనక్కి తగ్గింది. జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడడంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమణిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4G మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణలోకి తీసుకుని సోమవారం నుంచి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కర్ఫ్యూను దాటుకుని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. అలాగే పార్లమెంటు భవనంలోకి చొరబడ్డారు. నిరసనకారులను అడ్డుకోలేక పోలీసులు, భద్రతా బలగాలు చేతులెత్తేశారు. వరుసగా అన్ని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు $10 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అంచనా.